This conference will now be recorded. Yeah. So we have so basically we have region mode is also there, right? So the region mode is we can capture just like as an image, right? Suppose region mode. So region mode is nothing but so we can identify the elements within a image, and it is mostly used for surface automation technique. సర్ఫేస్ ఆటోమేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే అంటే మనం బేసికల్గా సపోజ్ ఒక అప్లికేషన్ ఉంది. సో ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ సిట్రిక్స్ కైండ్ ఆఫ్ అప్లికేషన్, సిట్రిక్స్ బేస్డ్ అప్లికేషన్, సిట్రిక్స్ సారీ సిట్రిక్స్ బేస్డ్ అప్లికేషన్. సిట్రిక్స్ బేస్డ్ అప్లికేషన్స్. సో సిట్రిక్స్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో Blue Prism is available in our local machine. Blue Prism is Blue Prism tool is installed. Okay, Blue Prism tool is installed in our local. Okay, Blue Prism tool is installed in our local machine. సో లోకల్ మెషిన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ప్రాసెస్ నా లైక్ బ్లూ ప్రిజం టూల్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఇన్స్టాల్ అయింది, నా లోకల్ పీసీలోనే ఇన్స్టాల్ అయింది. ఓకే, there is no remote, right? So the Blue Prism tool is not at all installed in remote machine. సో అండ్ నేను ఇప్పుడు ఇక్కడ స్పై చేస్తున్నాను, ఈ అప్లికేషన్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీమెయిల్ అప్లికేషన్ ఉంది. సో దట్ జీమెయిల్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద లోకల్. సో దట్ మీన్స్ సపోజ్ అప్లికేషన్, ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్, either Windows or web or whatever it is, or SAP or Java, whatever it is. So the application is also available in the local. సో రెండు ఎక్కడ ఉన్నాయి మనకి, ఇప్పుడు రెండు లోకల్లో ఉన్నాయి. రెండు లోకల్లో ఉంటే we go for నార్మల్ స్పైయింగ్ మోడ్స్ ఉన్నాయి కదండి, అంటే HTML కానీ Win32 కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ UI automation mode or else. So what are the other modes we have? So active accessibility mode. సో ఈ మోడ్స్ మనం యూజ్ చేసుకుని we can spy the elements in the application. ఓకే, సో ఈ అప్లికేషన్ లో ఈ రెండు ఎక్కడ ఉన్నాయి మనకి, బ్లూ ప్రిజం టూల్ లోకల్లోనే ఉంది, అప్లికేషన్ కూడా లోకల్లోనే ఉంది. సో బోత్ ఆర్ ఇన్ లోకల్ మీన్స్ we can spy the elements with the help of Blue Prism tool itself. We can spy the elements, right? సో అలా కాకుండా ఇప్పుడు మనకి బ్లూ ప్రిజం టూల్ ఎక్కడ ఉంది, లోకల్లో ఉంది. సో ద బ్లూ ప్రిజం టూల్ ఇస్ in a local machine. Application is available in remote. Application is available in remote machine. Remote is nothing but we are call it is a Citrix kind of application. ఇప్పుడు చూడండి, రిమోట్ ఎక్కడ ఉంటుంది, రిమోట్ లో ఉంది. రిమోట్ లో అంటే అప్లికేషన్ ఎక్కడ ఉంది, సిట్రిక్స్ ఎన్వైరన్మెంట్ లో ఉంది. అప్లికేషన్ ఎక్కడ ఉందండి, సిట్రిక్స్ ఎన్వైరన్మెంట్ ఉంది. బ్లూ ప్రిజం టూల్ ఎక్కడ ఉంది, మన లోకల్లో ఉంది. సో అప్పుడు హౌ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్స్? సో విత్ ద హెల్ప్ ఆఫ్ రీజియన్ మోడ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ స్పైయింగ్ ద ఎలిమెంట్స్. రీజియన్ మోడ్, ఈ రీజియన్ మోడ్ తో మనం ఎలిమెంట్స్ ని స్పై చేస్తాం. సో ఎందుకు అంటే, సో ఎస్, సో we cannot spy the elements, we cannot identify the elements for the remote applications. Remote applications మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్ తో మనం స్పై చేయలేము. మనకి ఏ ఎర్రర్ వస్తుందంటే ద ఎర్రర్ డ్యూరింగ్ ద స్పైయింగ్ ఆపరేషన్ అని ఒక ఎర్రర్ మనకి త్రో చేస్తుంది, ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. అంతేగాని మనకి ఎలిమెంట్ అనేది మాత్రం స్పై అవ్వదు. ఎక్కడ అంటే రిమోట్ లో అప్లికేషన్ ఉండి, బ్లూ ప్రిజం టూల్ ఏమో లోకల్లో ఉండి, మన లోకల్ నుంచి రిమోట్ లో ఉన్న అప్లికేషన్ స్పై చేస్తాం అనుకోండి. సో we cannot identify the elements with the help of the Blue Prism tool. So how to identify further scenarios means, so we are by using region mode. దీన్ని మనం ఏమంటాం అంటే సర్ఫేస్ ఆటోమేషన్ అంటాం, సర్ఫేస్. సో how to capture the elements with the help of region mode means, so the application is just like we are considering as an image. అంటే అప్లికేషన్ ఎలా కన్సిడర్ చేసుకుంటాం అంటే మనం ఒక ఇమేజ్ లా కన్సిడర్ చేసి
ఆ ఇమేజ్ లోంచి మనం ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఐడెంటిఫై చేయాలి. హౌ టు ఐడెంటిఫై ద elements in the remote application means, for the remote application means, so just like by using region mode we can spy the elements, నేను చెప్పింది అర్థమవుతుందండి. అంటే అప్లికేషన్ లోకల్లో ఉంటే, బ్లూ ప్రిజం టూల్ లోకల్లో ఉంటే, సో నో నీడ్ టు గో ఫర్ రీజియన్ మోడ్. సో వీ కెన్ డైరెక్ట్లీ spy the elements with the help of HTML mode or active accessibility mode or Win32 mode or browser mode. So we or UI automation mode, we can spy the elements directly. Suppose Blue Prism tool is in our local machine, installed in our local machine, so the application is available in the remote machine. Remote machine is nothing but we call it as a Citrix environment. So so Citrix environment lo undi application, appudu manam ela identify chestam element ni? We cannot identify directly, right? So we cannot identify the elements directly. So then we go for region mode. Region mode is nothing but this kind of technique we are calling as a like surface automation technique. దీన్నే మనం ఏమంటాం అంటే surface automation technique అని అంటాం. Okay, so with the help of region mode we can identify the elements for the remote applications. Remote లో ఉన్న applications మనం ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీ we'll go with region mode only. Region mode తోటే మనం ఐడెంటిఫై ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయగలం, లేకపోతే చేయలేం. So then so this kind of technique we are called it as a surface automation అని అంటారు. surface automation technique అంటారు. అర్థమైందండి? సర్ఫేస్ ఆటోమేషన్ అని ఎందుకు అంటున్నారు అంటే సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ జస్ట్ లైక్ ఎన్ ఇమేజ్. we are capturing the elements just like a image. With the help of that image we can identify the elements. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీమెయిల్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, సో లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ఏదైనా తీసుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ Gmail application or one Google page. So I need to identify this this text box, and I need to identify this Google search, and I need to identify this I am feeling lucky. So like that buttons I need to identify. So the application ఎక్కడ ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ మోడ్ లో ఉంది అనుకుందాం, సారీ రిమోట్ లో ఉంది అనుకుందాం. బ్లూ ప్రిజం టూల్ ఎక్కడ ఉంది, లోకల్ లో ఉంది. అప్పుడు దెన్ సో హౌ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్స్ మీన్స్ ఐ విల్ షో యూ. See, for example, I'll take one existing business object. Okay, I'll take one business object, existing business object. Yeah. నేను ఒక ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఆబ్జెక్ట్ కూడా తీసుకున్నాను. సో దెన్ వీ హ్యావ్ సమ్ జీమెయిల్ టెక్స్ట్ బాక్స్ ఇస్ దే అండ్ దెన్ నెక్స్ట్ బటన్ ఇస్ దే. సో ఇక్కడ మనం దీన్ని రీజియన్ మోడ్ లో ఐడెంటిఫై చేద్దాం. అంటే నేను ఏమనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ద అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద Citrix environment. That means that is in remote. The application is in the remote environment, and then the Blue Prism tool is available in the local machine. So then how to identify it? So with the help of region mode we can ఐడెంటిఫై ద ఎలిమెంట్స్. నేను ఇక్కడ ఒక చైల్డ్ ఎలిమెంట్ యాడ్ చేశాను, ఐడెంటిఫై చేశాను. సో సి ఇక్కడ ఇదే స్క్రీన్ లో మనం HTML తో ఐడెంటిఫై చేయొచ్చు, బట్ ఐ కెనాట్ ఐఎమ్ నాట్ యూజింగ్ హియర్ HTML mode. So my assumption is, so the application is available in the remote machine and the Blue Prism tool is available in the local machine. So see, చూడండి ఇప్పుడు నేను alt press చేసి రీజియన్ మోడ్ లో ఎలా ఐడెంటిఫై చేస్తాను. సో see, this is just like we are taking as a రీజియన్ మోడ్ తో మనం ఐడెంటిఫై చేస్తాను. సో మనం ఎలా చేయాలండి, ఒకవేళ మోడ్ చేంజ్ చేయాలంటే ఆల్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయాలంటే కంట్రోల్ పట్టుకుని రైట్ క్లిక్ ప్రెస్ చేయాలి. సో సి హియర్ నేను ఇప్పుడు రీజియన్ మోడ్ లో దీన్ని ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నాను. కంట్రోల్ పట్టుకున్నాను, లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేశాను, సారీ కంట్రోల్ పట్టుకున్నాను, అగైన్ జస్ట్ మినిట్, యా
లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేశాను. సో సి చూడండి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఇది రీజియన్ కింద క్యాప్చర్ అయింది, అంటే ఇది జస్ట్ లైక్ ఏ ఇమేజ్. నేను ఇక్కడ మొత్తం ఈ స్క్రీన్ మొత్తం ఎలా క్యాప్చర్ అయిందండి, ఇమేజ్ లాగా క్యాప్చర్ అయింది. తర్వాత ఏం చేస్తున్నాను, నేను రీజియన్ సెలెక్ట్ చేసి అండ్ దెన్ సో సి జస్ట్ లైక్ ఐ క్యాప్చర్ ఇట్. ఈ టెక్స్ట్ బాక్స్ కావాలనుకుంటున్నాను, ఈ టెక్స్ట్ బాక్స్ ని నేను క్యాప్చర్ చేస్తాను. సో అప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాపర్టీస్ అనేవి వస్తాయి మనకి, విజిబుల్, ఫాంట్, రీజియన్, ఇమేజ్, ఫిక్స్డ్. సో దిస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ వీఆర్ గెటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రీజియన్ మోడ్. సో ఇప్పుడు నేను అప్లై చేసి ఓకే చేస్తే సో వీ కెన్ హైలైట్ హియర్. హైలైట్ చేసి చూద్దాం ఒకసారి, అంటే హైలైట్ అవుతుందా లేదా. సో చూడండి ఇక్కడ, సారీ, this is another region, right? This region will just identify it. Yeah, so okay, that is not that's fine. So we'll need to change some properties here. ఇక్కడ కొన్ని మన ప్రాపర్టీస్ మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ అదే అట్రిబ్యూట్స్ కొన్ని మనం ట్యూన్ చేయాలి. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ హైలైట్ హియర్. సో విల్ చెక్. Just a minute. I'll check it. So we can tune the properties and then we can identify the elements here. So ela mana ikkada elements ni identify cheyochu. So just no need to worry about this, I will explain. సో మీకు బేసికల్లీ సో వాట్ అనేది అర్థమైంది కదండి. రీజియన్ మోడ్ దేనికి యూజ్ చేస్తాం, సిట్రిక్స్ బేస్డ్ స్టఫ్, సిట్రిక్స్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. సో దట్ మీన్స్ రిమోట్ అప్లికేషన్స్. And then so Blue Prism tool is installed in our local, and then application is available in the local machine. So then we'll go for normal modes like regular modes, HTML mode or Win32 mode or active accessibility mode or UI automation mode. Suppose for example the Blue Prism tool is installed in our local and then application is available in the remote, then we go for region mode. We will go for surface automation technique. ఓకే, జస్ట్ ఇంకా ఐడెంటిఫై అవుతుందండి ఇది. ఓకే, అర్థమైందండి. ఇక్కడ దీంట్లో ఏదైనా మీకు డౌట్ ఏదైనా ఉందా? సో దెన్ ఐ విల్ గో ఫర్ అనదర్ కాన్సెప్ట్. హలో, వినోద్, స్మాల్ డౌట్. ఇప్పుడు కంట్రోల్ బటన్ రైట్ క్లిక్ నొక్కితే అది సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా బై మిస్టేక్ ఒకవేళ లెఫ్ట్ నొక్కితే ఏమన్నా యాక్షన్ అవుతుంది? ఏం లేదండి, లెఫ్ట్ క్లిక్ అయితే బయటకు వచ్చేస్తామండి అంతే. జస్ట్ మనం క్యాప్చరింగ్ దగ్గర నుంచి అంటే ఆ మోడ్స్ దగ్గర నుంచి అవుట్ సైడ్కి వస్తాం అంతే, బయటకు వచ్చేస్తాం. ఓకే, అంతే. there is no issue here. So suppose will identify one element. చూపిస్తానండి ఒకసారి. ఇది ఇక్కడ ఆల్రెడీ నాకు ఏంటంటే ప్రాపర్టీస్ తీసుకుంటుంది, అందుకని టైం పడుతుంది అనమాట. నేను ఓపెన్ చేస్తాను, క్లిక్ చేస్తాను, దాని మీద రెస్పాండ్ అవటం లేదు. జస్ట్ గివ్ మీ మినిట్, ఐ విల్ షో యూ. సో రైట్ క్లిక్ చేసిన మనం లెఫ్ట్ క్లిక్ చేస్తే ఎలిమెంట్స్ క్యాప్చర్ అవుతాయి, అట్రిబ్యూట్స్ క్యాప్చర్ అవుతాయి. సో రైట్ క్లిక్ చేస్తే జస్ట్ బయటకు వస్తాం అంతే, అంటే ఆ మోడ్స్ నుంచి బయటకు వస్తాం, అంతగానే ఏం లేదు. రైట్ క్లిక్ చేస్తే ఎలిమెంట్స్ క్యాప్చర్ అయితే లెఫ్ట్ క్లిక్ చేసి మోడ్ నుంచి బయటకు వస్తుంది అంతేనా? ఒకసారి అంతే. జస్ట్ ఐ విల్ షో యూ అండి, చూపిస్తాను. నేను ఒకసారి క్లోజ్ చేస్తున్నాను ఇది, ఎందుకంటే సమ్ ఇష్యూ ఇస్ దేర్, హ్యాంగ్ అయింది మొత్తం మీద.
Yeah. సో నేను ఇలా క్విట్ చేశాను, జస్ట్ హ్యాంగ్ అయింది, ఇది ఎందుకు అప్లికేషన్ హ్యాంగ్ అయింది జనరల్గా. సో okay, so let it be. We will see in the future classes. I will show you the region mode, how to capture the elements, and how to tune the attributes also I will show, so don't worry about that. సో మనం బేసిక్గా ఏంటంటే ఒక రీజియన్ మోడ్ లో అయితే జస్ట్ లైక్ ఇమేజ్ లో తీసుకుని ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. సో ద రిమైనింగ్ థింగ్ మీన్స్ రిమైనింగ్ నార్మల్ లోకల్ అయితే కనుక మనం జనరల్ గా ఎలిమెంట్స్ ని క్యాప్చర్ నార్మల్ గానే చేస్తాం. యా, సో హియర్ దిస్ ఇస్ ద స్టూడియో, రైట్? సో స్టూడియోలో మనం కొన్ని టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం అగైన్. సో దట్ ఈస్ అబౌట్ ద రీజియన్ మోడ్ హియర్, రైట్? సో రీజియన్ మోడ్ అంటే అదండి జనరల్ గా. సో ఇక్కడ నేను కొన్ని మీకు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఆబ్జెక్ట్. ఓకే, సో హియర్ యా, okay. Yeah, I'll take one new, I'll create a new page. How to create a new page? Just right click on it, create new, and then change the name. Suppose for example test underscore 44, for example, I'll give. So just click on it. So click on it means I have to create a new page. So the new page was created here, right? సో ఇక్కడ పేజ్ ఒకటి, కొత్త పేజ్ ఒకటి క్రియేట్ అయింది మనకి, అవునా? సో దీనిలో 1 by 1 ఒకసారి మనం ఈ ఆబ్జెక్ట్ స్టూడియోలో ఏమేమి ఉన్నాయని చూద్దాం. సో రైట్, సో అప్లికేషన్ మోడలర్, దిస్ ఇస్ అప్లికేషన్ మోడలర్ హియర్. సో వీ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యాడ్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం దీన్ని లాంచ్ మీద క్లిక్ చేసినట్టు అప్లికేషన్ లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత మీరు ఇందాక అడిగారు కదండి, జస్ట్ అది ఒకసారి చూద్దాం. సో ఐ జస్ట్ యాడ్ ఆన్ ఎలిమెంట్. సో సి హియర్ ఐడెంటిఫై చేశాను నేను. సో ఐడెంటిఫై చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇలా మనం స్పై చూడప్పుడు ఇప్పుడు ఐడెంటిఫై అవుతున్నాయి, గ్రీన్ కలర్ లో వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఆల్ట్ అయితే చేంజ్ చేయొచ్చు, కంట్రోల్ పట్టుకుని లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేశాను అనుకోండి, ఎలిమెంట్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, ఎలిమెంట్ క్యాప్చర్ అయిపోయింది మనకి, చూడండి. సో దిస్ ఇస్ ద ఎలిమెంట్ క్యాప్చర్ అయింది. సో అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదండి. సో దీన్ని కంట్రోల్ పట్టుకుని రైట్ క్లిక్ అనుకోండి, బయటకు వస్తాను అంతే. జస్ట్ ద ఎలిమెంట్ ఈస్ నాట్ క్యాప్చర్డ్, జస్ట్ వీఆర్ కమింగ్ అవుట్ సైడ్, దట్స్ ఇట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎలిమెంట్ తీసుకుని మళ్ళీ చేసి చూపిస్తారు, చూడండి. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఇప్పుడు నేను బయటకు వచ్చానంటే కంట్రోల్ పట్టుకుని రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే ద ఎలిమెంట్ ఈస్ నాట్ క్యాప్చర్డ్ హియర్. సో సి అట్రిబ్యూట్స్ ఏమైనా వచ్చినాయా? రాలేదు, అంటే జస్ట్ బయటకు వస్తాం అంతే, అంటే మోడ్స్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకే, రైట్. సో అండ్ విల్ డిస్కస్ అబౌట్ see in the object studio itself, we have stages, we have pages, and we have elements, we have actions, and then we have application modeler is also there. So then we will discuss one by one now. So in the file itself we have save as. This is common normal operation, normal features save, you know, right? Control S. Suppose for example whenever the flow was created in this page, ఏ చేంజెస్ చేసుకున్నా సరే మనం సేవ్ చేసుకోవాలనుకోండి, ఆటోమేటిక్ గా కంట్రోల్ ఎస్ మనం ప్రెస్ చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ ఆస్కింగ్ వన్ పాపప్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కంట్రోల్ ఎస్ చేస్తే ఏమైంది, నేను కంట్రోల్ ఎస్ సేవ్ కొట్టానండి, నేను సేవ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ ద డిస్క్రిప్షన్. సపోజ్ జస్ట్ ఎంటర్ ఎనీ డిస్క్రిప్షన్ హియర్ and then click on save changes, automatically it closes the dialog box. And save as means save as also similar. So this suppose this object we need to save as, అంటే ఈ ఆబ్జెక్ట్ మనం సేవ్ as చేయాలనుకోండి, we can save as this particular business object. Okay, and similarly we have a backup. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా మనకి ఎవ్రీ 1 minute గా 2 minutes గా 3 minutes గా అనేది ఆటోమేటికల్ గా మనకి ఒక పాపప్ వస్తుంది, అంటే సేవ్ as పాపప్, సేవ్ పాపప్ ఆటోమేటికల్లీ 10 minutes కి డిస్ప్లే అవ్వాలని పెట్టుకున్నాం అనుకోండి. సో ఫర్ ఎవ్రీ 10 minutes ఇట్ ఈస్ అపియరింగ్, ఇట్ ఈస్ ఆస్కింగ్ సేవ్ బటన్, సేవ్ అని అడుగుతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఇంత పాపప్ డైలాగ్ బాక్స్ ఎలా వచ్చిందో, సో అలాగే మనకి ఎవ్రీ 10 minutes కి ఈ కైండ్ ఆఫ్ పాపప్ వస్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ సెట్టింగ్ వీ హ్యావ్ హియర్. సో దట్ ఈస్ బ్యాకప్ ఆప్షన్. సో అంటే ఎవ్రీ 10 minutes కి బ్యాకప్ ఏం తీసుకోదండి ఇది,
బ్యాకప్ అయితే తీసుకోదు. జస్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ సేవ్ డైలాగ్ బాక్స్, అంటే సేవ్ బాక్స్ వస్తుంది కదా, ఆ పాపప్ బాక్స్ మనకి ఎవ్రీ 10 minutes కి రిపీట్ అవుతుంది అనమాట. మనం చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా ఆ సేవ్ డైలాగ్ బాక్స్ మనకి అపియర్ అవుతుంది. సో దట్స్ ద థింగ్ ఆఫ్ హియర్ బ్యాకప్. సో ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ బ్యాకప్ హియర్. So just it is asking save. So then we are giving some description, and then save means it is automatically save the data. Okay. And reports, this is element usage report. So suppose for example ఎప్పుడైనా మనకి ఈ ఆబ్జెక్ట్ ఒకటి బిల్డ్ చేసుకున్నాం, సో దానిలో ఉన్న ఎలిమెంట్స్ యూటిలైజేషన్ రిపోర్ట్ కావాలి అంటే కనుక, యూసేజ్ రిపోర్ట్ కావాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ఎలిమెంట్ యూసేజ్ రిపోర్ట్, అండ్ దెన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద డెస్క్టాప్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ నేమ్ మనం వినోద్_రిపోర్ట్ అని ఇచ్చారనుకోండి, నేను ఆర్ఈపి ఓకే రిపోర్ట్ అని ఇచ్చాను అనుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. జస్ట్ ఇట్ ఈస్ సేవ్, క్లిక్ ఆన్ సేవ్ మీన్స్, సో ఓకే failed to generate the report, not found. Okay, just a minute again, I'll check it once again. Okay, already we know the just yeah, process not found. Okay, దీనికి రిలేట్ గా ఉన్న ప్రాసెస్ కనబడుతున్నది దీనికి, అందుకని జనరేట్ అవుతున్నది. we can see it or we can open in any other object also. Just a minute, I will tell you. Suppose for example order system update _77. Okay, okay, so here also we have element usage report is there. Yeah, see here we can generate it. Yeah, it's generated. So see, simple, this is very simple actually. దానికి some related process కనబడుతున్నది, అందుకనే జనరేట్ అవ్వలేదు. బట్ ఇక్కడ చూడండి, ఇది win_CSV, win.csv. See here, what are the business objects are there, and then what is the pages are there, and then what is the stages, and then what is the elements, and then description. So see, నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ మొన్న ఆబ్జెక్ట్ హైరార్కీ కూడా చెప్పాను. సో ఆబ్జెక్ట్ లో ఏమున్నాయి, మనకి ఆబ్జెక్ట్ లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయని చెప్పాను. డిఫరెంట్ పేజ్ లో ఏముంటాయి, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ లో ఏముంటాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి, అండ్ దెన్ అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో దిస్ ఇస్ ద హైరార్కీ ఆఫ్ ద బిజినెస్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రిపోర్ట్ జనరేట్ చేయాలంటే హౌ టు జనరేట్ ఎ రిపోర్ట్ హియర్. సో వీ హ్యావ్ ఎ రిపోర్ట్స్ ఆప్షన్ ఇస్ దేర్. సో వీ కెన్ డైరెక్ట్లీ జనరేట్ ద రిపోర్ట్ by using this file, and then go to reports, and then element uses report. Just click on it. It is asking the name, and then we just give the name, and then after that it generates a CSV file. Okay, .csv file here. So like this way we can generate the report. We can generate the report here. Okay, so this is about the reports. అంటే మనకి ఏమీ లేదండి, సింపుల్. అది జస్ట్ ఒక ఎలిమెంట్స్ యూసేజ్ రిపోర్ట్ ఎలా ఉందనేది తెలుసుకోవాలంటే we can directly generate the report from reports option, element usage report here. And here export, ఇక్కడ నుంచి మనం బ్యాకప్ తీసుకోవచ్చు. బ్యాకప్ అంటే మనం ఏ ప్రాసెస్ నైనా ఆబ్జెక్ట్ అయినా బ్యాకప్ తీయాలి అని అనుకుంటే, సో we can take the backup from export option. సో ఓన్లీ దిస్ పేజ్ అన్నాం అనుకోండి, ఓన్లీ దిస్ పర్టికులర్ పేజ్, అంటే ఈ టెస్ట్ 44 పేజ్ ఒకటే వస్తుంది. సపోజ్ దిస్ పేజ్ అన్నాం అనుకో, ఓన్లీ దిస్ పేజ్ అంటే ఓన్లీ దిస్ పాస్వర్డ్ పేజ్ ఉంది, ఈ పాస్వర్డ్ పేజ్ ఒక్కటే, ఓన్లీ దిస్ పేజ్ ఒక్కటే మనకి బ్యాకప్ వస్తుంది. సో సి విల్ ట్రై దిస్. సో దిస్ పేజ్ అందాం, దిస్ పేజ్ అని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ పేజ్ అని పెడదాం. ఓకే, ఆ ఒక్క పేజ్ ఒకటే బ్యాకప్ వస్తుంది అనమాట. సో సారీ, ఎక్స్పోర్ట్ కదా, డెస్టినేషన్ ఇది, సో ఇట్స్ నాట్ ఎ నేమ్. సో కట్ ఇట్, అండ్ దెన్ డెస్క్టాప్ దగ్గర నేను సేవ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద డెస్క్టాప్ హియర్. సో ఇది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ బీపీఏ ఆబ్జెక్ట్ password_ పేజ్. ఆ నేమ్ కూడా నేను ఏమి ఇచ్చాను, ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ టేకింగ్ హియర్. సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ దెన్ ఫినిష్ ఇట్ అంటే ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. సి వేర్ ఇస్ ద BPE, BPE. See చూడండి, BPE ఆబ్జెక్ట్
password_page.xml. సో ఎప్పుడైతే మనం ఇండివిజువల్ గా పేజ్ కానీ ఆబ్జెక్ట్ కానీ మనం సేవ్ చేస్తామో, సో దట్ పేజెస్ ఆర్ సేవ్డ్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ .xml. XML లో సేవ్ అవుతాయి, అంతేగాని .pp రిలీజ్ ఫైల్ కాదండి. మీరు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో మనం రిలీజ్ ఫైల్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అప్పుడు మనకి అది .pp రిలీజ్ కింద రిలీజ్ అవుతుంది. But whenever we are saving individual page or individual business object, then it will saves in the format of .xml. Okay, .xml లో మనకి సేవ్ అవుతుంది, అది గుర్తుపెట్టండి. సో మనం అంటే ఒక ప్రాసెస్ ని మొత్తం బిల్డ్ రిలీజ్ చేస్తాం అనుకోండి, అది ఏ ఎక్స్టెన్షన్ వస్తుంది, .bp రిలీజ్. సో అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ we are exporting only one business object or only one page or only one single process, then what is the extension here? .xml. It is saved in the format of .xml. Okay, so .xml లో మనం సేవ్ అవుతుంది, అదొక పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం అలా కాకుండా దిస్ పేజ్ దిస్ బిజినెస్ ఆబ్జెక్ట్ కాకుండా ఇక్కడ మనకి here we have one more option, so that is release, right? సో హియర్ రిలీజ్ మేనేజర్ డైరెక్ట్ ఇది రిలీజ్ మేనేజర్ కి వెళ్తుంది. సో వీ కెన్ సెలెక్ట్ ద ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్. కావాలంటే కొత్త రిలీజ్ చేయొచ్చు, లేకపోతే ఒక కొత్త ప్యాకేజ్ ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుని ఇక్కడ నుంచి మనం బిజినెస్ ఆబ్జెక్ట్ ని మనం ఆల్రెడీ రిలీజ్ మేనేజర్ ఎలా చేసామో అలాగే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని ప్యాకేజ్ లో రిలీజ్ ఉంటుంది. సో we just create a new package, and then within that new package we have a release option is there. We just click on release button, we just directly release the file. So that is .bp release file. అర్థమైంది కదండి. ఇక్కడ మనం ఇండివిజువల్ గా మనం రిలీజ్ చేయాలంటే .xml ఫార్మాట్, సో పేజ్ కానీ బిజినెస్ ఆబ్జెక్ట్ ఇండివిజువల్ గా రిలీజ్ చేయాలంటే we have an option called .xml ఫార్మాట్. అండ్ కంప్లీట్ మొత్తం బిల్డ్ రిలీజ్ చేయాలంటే ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని ప్యాకేజ్ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ రిలీజ్ మేనేజర్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం ప్యాకేజ్ క్రియేట్ చేసి ప్యాకేజ్ లో రిలీజ్ ఆప్షన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం. సో వీ హ్యావ్ ఏ .bp రిలీజ్ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డెస్క్టాప్ ఆర్ ఇన్ ఎనీ లొకేషన్. ఏ లొకేషన్ మనం అక్కడ ఇచ్చుకుంటే డిఫాల్ట్ లొకేషన్ ఆ లొకేషన్ లో మనకి సేవ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఆప్షన్ ఆఫ్ export here. And then close means just we are closing this window only. Exit means total completely బ్లూ ప్రిజం మనం ఇక్కడ బ్లూ ప్రిజం నుంచి ఎగ్జిట్ అవుతాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లోజ్ చేశాను అనుకోండి, ఓన్లీ ఈ ఒక్క విండో మాత్రమే క్లోజ్ అవుతుంది. సపోజ్ ఓకే అన్న నేను ఆటోమేటిక్ గా ఓన్లీ ఒక పర్టికులర్ విండో మాత్రమే క్లోజ్ అయింది, బ్లూ ప్రిజం మాత్రం ఇలాగే ఉంచండి. సో దిస్ ఇస్ ద బ్లూ ప్రిజం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డూ వన్ థింగ్, దెన్ సో ఇక్కడ మనకి ఫిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎగ్జిట్ అన్నాను. ఎగ్జిట్ అంటే చూడండి బ్లూ ప్రిజం ఫిట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం existing business object kuda fit ayi. Got it? So that is the use of close and exit here. So each and every feature I will explain, so no need to worry about this. And after that we will start flow, how to build the flow ela build chestam entanadi నేను చెప్తాను. Yeah, so here this is the file, and then edit, you know all these features like undo, redo, cut, copy, paste, delete, select all means we can select all the stages here. Suppose for example ఇక్కడ చూడండి నేను ఇక్కడ select all అంటే ఈ స్టేజెస్ అన్ని కూడా సెలెక్ట్ అవుతాయి. See, right? So all the stages we are selecting with the help of option like select all. Okay, select all ante vere other, this is also common feature, you know, right? So and then delete అని అనుకోండి, delete అంటే ఆటోమేటిక్ గా delete చేయొచ్చు, we can delete it. Suppose నేను దీన్ని సెలెక్ట్ చేశాను, లేకపోతే దీన్ని సెలెక్ట్ చేశాను end stage ని, and then delete means we can delete it. Okay, delete అవుతుంది కదండి. So like that also we can delete it, or else we can delete like this also. మనం అదే ఆప్షన్ యూజ్ చేయక్కర్లేదు, రైట్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మనకి కట్, కాపీ, పేస్ట్, డిలీట్ అవన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి కూడా we can delete it. See, like that way also we can delete here.
So and we have one more feature is there. So here select stages. Okay, selected stages kada ikkada emanadu selected stages anadu. Selected stages enable logging, disable logging, log errors only. And again ikkada all stages select enable logging, disable logging, log errors only. So what is these features? Selected stages enable logging means by default the stage logging in the stages double click cheste ikkada manaki stage logging option kanabadutadi. Ela unandi disabled unnadi. So asla ee stage logging feature valla use enti, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేజ్ లాగింగ్ ఎనేబుల్ చేయాలా, డిసేబుల్ చేయాలా, లాగ్ ఎర్రర్స్ పెట్టాలా? సో ఇది మనకి ఒక క్వశ్చన్, రైట్? సో దిస్ ఇస్ one type of question we have. So like in the interview point of view also they are asking about what is stage logging, how to disable the logging or how to enable the logging, and so what is the purpose of this stage logging here. Okay, so by default what type of logging we need to set. So that kind of questions they're asking in the interview point of view. So yes, so here we have a selected stages. Suppose for example ikkada nenu ee stage select chesanu, ee oka particular stage select chesanu. Select chesin tarvata din stage logging ఆ స్టేజ్ లాగింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే whenever we are enable the stage logging, ఇక్కడ స్టేజ్ లాగింగ్ ఎనేబుల్ చేసాం అనుకోండి, మనకి లాగ్స్ అన్ని జనరేట్ అయినప్పుడు లాగ్స్ దగ్గర మనకి అంటే లాగ్స్ జనరేట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఈ ఫ్లోలో ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చినా సరే అది లాగ్ జనరేట్ చేస్తుంది. సో వీ కెన్ జనరేట్ ద లాగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్టేజెస్. అర్థమైందండి? సపోజ్ ఇక్కడ నేను లాగ్ ఎనేబుల్ ఇది లాగ్ బై డిఫాల్ట్ ఎలా ఉంది, డిజేబుల్ లో. ఇప్పుడు ఇక్కడ నేను స్టేజ్ లాగింగ్ డిజేబుల్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, నాకు లాగ్ జనరేట్ అవుతుంది. సో ఆ పర్టికులర్ స్టేజ్ దగ్గర లాగ్ జనరేట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టెడ్ స్టేజెస్, హియర్ we have selected stages option is there. So I'll just enable logging, I'll press enable logging. See here the log was enabled here. See, observe చేశారండి మీరు, log enable అయింది ఇక్కడ. Suppose for example the selected stages log errors only, నేను ఇప్పుడు log errors only పెట్టాను, ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటికల్లీ ఇట్ గోస్ టు ఎర్రర్స్ ఓన్లీ కి వెళ్తుంది. అర్థమైంది? సో ఇప్పుడు నాకు అంటే ఎర్రర్స్ ఓన్లీ, మనం మోస్ట్ ఆఫ్ ద కేసు ఏంటంటే లాగ్ ప్రతిదానికి కూడా ఎనేబుల్ చేయం. సో we cannot enable in the production itself, in the production environment, no need to enable the logs. So we just enable the logs errors only. Errors only ఒకటే పెడతామండి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో, మాత్రం మనం ఎర్రర్స్ ఓన్లీ పెడతాం. సో వై we are selecting errors only means, సో మనకి అన్వాంటెడ్ లాగ్ అంతా జనరేట్ చేసి మెమరీ అంతా మనకి వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కనుక కంపల్సరీ ఎర్రర్స్ ఓన్లీలోనే పెడతాం. ఎందుకంటే మనకి బాట్ కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటికలీ ఇట్ జనరేట్స్ ఏ హ్యూజ్ లాగ్స్. సో అండ్ దెన్ సో whenever the huge logs is generated, automatically it throw a system out of memory exception. సో అంటే మెమరీ అవుట్ ఆఫ్ ఎక్సెప్షన్ మనకి దేని వల్ల వస్తుందంటే, ఈ లాగ్స్ ఎక్కువ జనరేట్ అవుతా ఉన్నాయి అనుకోండి, కంటిన్యూస్ గా జనరేట్ అవుతా ఉంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి దానికి లాగ్ జనరేట్ చేస్తుంది. సో దెన్ వి హ్యావ్ ఏ ద మెమరీ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. మనకి బ్లూ ప్రిజం ఇట్ సెల్ఫ్ వి హ్యావ్ వెరీ లెస్ మెమరీ. So we need to avoid that situation, we need to avoid that condition. So what we need to do means the stage logging enabled errors only. So stage logging ఎలా enable చేస్తా ఉంటే errors only కింద enable చేస్తాం, అంతేగాని there is no need to enable like enabled or disabled or so complete logs అయితే మనం enable చేయం. So we'll just go with errors only. So in the UAT environment, in the staging environment means that is a dev environment. In the dev and then UAT, so we have an option, we have to select. So we need to enable, so selected enable logging man dev lo gani UAT lo gani enable logging పెడతాం. But in the production itself we'll just enable the log errors only. సో ఎనేబుల్ లాగింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ప్రతి లాగ్ కూడా మనకి ఎక్కడ జనరేట్ అవుతుందంటే ప్రతి లాగ్ జనరేట్ అవుతుంది. బట్ సో లాగ్ మనకి ఓన్లీ ప్రొడక్షన్ లో మాత్రం లాగ్ ఎర్రర్స్ ఓన్లీ మనం we can select the option, third option like log errors only.
సో ఇక్కడ నేను ఇప్పుడు ఆల్ స్టేజెస్, ఇప్పుడు ఏ స్టేజ్ చెక్ చేద్దాం, ప్రతి స్టేజ్ చెక్, ఇవన్నీ స్టేజ్ లో ఎలా ఉన్నాయి, డిజేబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బిజినెస్ ఆబ్జెక్ట్ లో మొత్తం అన్ని కూడా నేను ఎనేబుల్ లాగిన్ చేయాలనుకోండి, ఆల్ స్టేజెస్ ఎనేబుల్ లాగిన్ సింప్లీ. సో సీ హియర్ ఇన్ ఎవ్రీ స్టేజ్ యూ కెన్ చెక్ ఇట్ ఎనేబుల్డ్ హియర్. సో ఏ పేజ్ లో చూసేసరి ఇప్పుడు మనకి ఎనేబుల్ అయి ఉంటాయి, ప్రీవియస్ గా ఎలా ఉన్నాయి మనకి డిజేబుల్ అయి ఉన్నాయి చూసారా. సో లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సెలెక్ట్ ఆల్ స్టేజెస్ ఎర్రర్స్ ఓన్లీ అని పెట్టాను, లాగ్ ఎర్రర్స్ ఓన్లీ అని అనుకోండి. ఇక్కడ ప్రతి స్టేజ్ లో కూడా మనకి ఏం కనబడుతుంది, ఎర్రర్స్ ఓన్లీ అని కనబడుతుంది. ఓకే, దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద స్టేజ్ లాగింగ్ హియర్. సెలెక్టెడ్ స్టేజెస్ ఎనేబుల్ లాగింగ్, disable logging, log errors only. So enable logging, disable logging you can use in UAT and dev environment, but log errors we can use in production environment. Why? Because so it generates, so we can avoid the generate the we can avoid to generate the so all the logs generates మనం అంటే మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చండి, అంటే సిస్టమ్ అవుట్ ఆఫ్ మెమరీ ఎక్సెప్షన్ ని అవాయిడ్ చేయొచ్చు. సో వీ కెన్ బై యూజింగ్ లాగ్ ఎర్రర్స్ ఓన్లీ ఇన్ ద ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్, సో దెన్ వీ కెన్ అవాయిడ్ ద సిస్టమ్ అవుట్ ఆఫ్ మెమరీ ఎక్సెప్షన్. సిస్టమ్ అవుట్ ఆఫ్ మెమరీ ఎక్సెప్షన్ దేని వల్ల జనరేట్ అవుతున్నారు మనకి, సో ఈ హ్యూజ్ లాగ్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతున్నాయో ఆటోమేటిక్ గా బ్లూ ప్రిజమ్ లో ఉన్న మెమరీ కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా it went into system out of memory exception. So that's that type of situations we can avoid it by with the help of log errors only. అంటే ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో ఆ స్టెప్ వరకే మనకి ఎర్రర్ జనరేట్ లాగ్ జనరేట్ చేస్తుంది, రిమైనింగ్ స్టెప్స్ కి లాగ్ జనరేట్ చేయదు. ఓకే, సో దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దిస్ లాగ్ ఎర్రర్స్ ఓన్లీ. So here properties means we have a properties here, so I will show you. So what is the properties? Suppose for example right click on it, we can check the properties, double click on it, we can check the property also like this. So see here, navigate properties, or write properties, okay, or again this is end stage, right? So end properties, like that we have just we'll check the property of the particular selected stage. Okay, and dependencies means, సో ఐ విల్ సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ డిపెండెన్సీస్ ఏమున్నాయంటే ఈ స్టేజ్ కి ఏ డిపెండెన్సీస్ ఉన్నాయో రైట్ క్లిక్ చేసి వీ కెన్ చెక్ ద డిపెండెన్సీస్ ఆల్సో. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఉన్నాయి కదా, ఈ పేజ్ కి డిపెండెన్స్ ఫైండ్ రిఫరెన్సెస్ అంటే, సో ఆటోమేటికల్లీ ఈ పేజ్ కి ఎక్కడెక్కడ రిఫరెన్సెస్ ఉన్నాయి అన్ని కూడా కనపడతాయి. అలాగే జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ దెన్ చెక్ ద డిపెండెన్సీ, ప్రాపర్టీస్ చెక్ చేయొచ్చు, అండ్ దెన్ ఇక్కడ మనకి రిఫరెన్సెస్ ఏం కనపడతలేదు కానీ, సో వీ కెన్ చెక్ ద డిపెండెన్సీస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్, బిజినెస్ ఆబ్జెక్ట్. ఓకే, suppose for example I'll select here and then edit and then dependencies, just check the dependencies. See model elements, ee elements anni kuda dani meeda depend ayi unnayannama, data items and then pages. Okay, so again active application activate application lo ee rendu properties unnai, ante navigate username page tarvata password page unnai, deenlo navigate stages unnai 6 and 7. Like that we have some dependencies are there for this business object. And so here add a new action ante manam ikkada general right click chesi just new action is nothing but page here, so దీన్నే మనం పేజ్ అంటాం. సో జస్ట్ క్లిక్ ఆన్ ఓకే, మనం దీన్ని ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే జస్ట్ క్లిక్ ఆన్ ఓకే అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ పేజ్ క్రియేట్ అవుతుంది. లేకపోతే మనం ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి న్యూ అంటే కూడా మనం పేజ్ క్రియేట్ చేయొచ్చు, వీ కెన్ క్రియేట్ ద పేజ్ హియర్, రైట్? అండ్ so this is the add new action. view lo zoom mode, transparency, always on top, snap to grid. So yani just like a view of this particular business object studio. And then we have a different feature like tools. So దీన్నే మనం ఏమంటామంటే స్టేజెస్ అంటాం కదా. ఈ టూల్స్ లోనే మనకి total we have total 24 stages. I'll explain once again. So like total we have 24 stages. I'll repeat once again. It has total we have in the object studio we have total 24 stages. See pointer, so what are the stages here? Pointer, link, block, read, write, navigate, code, wait, process, phase, action, decision, choice, calculation, multiple calculation, and the data item, collection, loop, node, and anchor, exception, recover, resume, right? So today we'll see one by one what are the stages we have. ikkada nunchi manaki మోస్ట్లీ ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో లైక్ నేను ఒక్కొక్క స్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాట్ ఆర్ ద హౌ టు యూజ్ దీస్ స్టేజెస్, ఓకే, ఇన్ ద వర్క్ ఫ్లో. ఓకే,
సో హియర్ పాయింటర్, బేసికలీ పాయింటర్ ఇస్ నథింగ్ బట్, సో మనం ఇక్కడ టూల్స్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, లేకపోతే మనకి ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ కనబడతాయి కదా, సో ఈ టూల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఈస్ ఎ పాయింటర్ హియర్, పాయింటర్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ పాయింటర్, నార్మల్ పాయింటర్. ఓకే, అండ్ లింక్ అంటే ఏం చేస్తున్నాం, సో ఐ విల్ సెలెక్ట్ ద లింక్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ లింక్ between two stages, so then I'll take a link stage and then just hold it, drag and drop here, so see for example నేను ఇప్పుడు దీన్ని లింక్ చేయాలనుకోండి, ఏం చేస్తాను చెప్పండి, దీని దగ్గర నుంచి ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఎక్కడైతే మనం చేయాలో అక్కడ డ్రాప్ చేస్తాం. ఓకే, సో సపోజ్ ఈ లింక్ ని డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ మనం ఇక్కడ పట్టుకుంటే మనకి డిలీట్ అవుతుంది, ఇక్కడ పట్టుకుంటే కూడా అవుతుంది, బట్ చూడండి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఎనేబుల్ అయిందా, అవ్వలేదు. సో హౌ టు డిలీట్ దిస్ లింక్ మీన్స్, సో ఎప్పుడైతే ఇక్కడ పాయింటర్ దగ్గర ఇక్కడ యారో మార్క్ లో మనకు కనబడుతుంది కదా, సో పాయింటర్, మౌస్ పాయింటర్ అక్కడ తీసుకొచ్చి జస్ట్ రైట్ క్లిక్ ఇట్ అండ్ దెన్ ద డిలీట్ ఎనేబుల్ అయింది. చూసారు ఇక్కడ, సపోజ్ నేను ఇక్కడ ఈ పాయింట్ దగ్గర పట్టుకుంటే డిలీట్ ఎనేబుల్ అయ్యిందా, సో నో, దెర్ ఇస్ the delete button, the delete step is not enabled here. So how to enable here means, so see here, just click on left click on it, ఇక్కడ క్లిక్ చేస్తే దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిలీట్ ఆప్షన్, we can delete it. సో ఇక్కడ నుంచి మనం డిలీట్ చేయొచ్చు, okay. So like this way we can link it and then we can delete the link also, and here we have a block exception, recover, resume. So our 4 stages gurinchi nenu next discuss cheddam, endukante so that belongs to one set. So why we belongs to that one step, that stages means block, exception, recover, resume. So that 4, so I'll write it here, block, exception. Okay, so block is of a stage, exception of stage, recover and resume. The 4 stages basically we are using for exception handling. So ee 4 stages ni manam deniki use chestam ante exception handling ki use chestam. We are using for exception handling purpose. So okay, so for exception handling purpose, what are the stages we are using? So block, exception, recover and resume. So how to use this stages means I will explain, no need to worry about this. So okkasari entante block ante enti, exception ante enti, recover ante enti, resume ante enti chuddam. Okay, so see here, this is the block stage. Ante block ante, for example, this is the block stage. అలా బ్లాక్ స్టేజ్ దేనికోసం వాడతాం, ఎక్సెప్షన్ ఎలా వాడతాం, ఈ బ్లాక్ ఎందుకు పెడతాం అవన్నీ నేను చెప్తాను, నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. దిస్ ఇస్ ద బ్లాక్ స్టేజ్. జస్ట్ ఐ విల్ షో యూ వాట్ ఈస్ బ్లాక్ స్టేజ్. దిస్ ఇస్ ద బ్లాక్ స్టేజ్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్, దట్స్ ఇట్. డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్, దిస్ ఇస్ ద బ్లాక్ స్టేజ్ హియర్. అండ్ we have a exception, right? So this is the block తీసుకుంటే మనం ఎలా తీసుకోవచ్చు, exception. So this is the exception stage. Suppose for example this is the exception stage, double click on it. We have to mention what is the exception and what is the exception detail, and then just click on OK, So what is the exception type and what is the exception detail? So exception type means we have already, I already told, right? So what are the types of exception types? So system exception and business exception mainly we are using, right? So we need to, here we have a drop down. So suppose for example meeku kottaga tool install ayi unte ganaka ee drop down lo meer select chesina gaani emi kanabadu. Okay, so we don't have any system exceptions or business exceptions here. So just appudu manam em cheyalante we can write, so ante manam ila raskochu. Okay, system ఒకసారి మీరు ఇలా రాసి పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ ఇంకా ఎవ్రీ టైం అక్కడ మనకు కనబడతాయి. ఓకే, సో అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను అలా చాలా వరకు రాసి ఉన్నాను కాబట్టి అవన్నీ ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఇట్ ఈస్ విజిబుల్ హియర్. సో ఆర్ అదర్వైజ్ వీ కెనాట్ సీ. సో అట్ ద ఫస్ట్ టైం we just mention system exception and then
Exception detail, I already told, right? System exception means suppose username not found, username page not found, or whatever it is, login not found, or password expired. So all these kinds of exception we have called as a system exception, right? So system exception మనం అలా రాస్తాం. Exception detail double quotes లో మెన్షన్ చేయాలండి. So that is mandatory here. We will use double quotes. So our single మనం ఇలా పెడితే this is not a valid condition. So we'll just put it on double quotes. We'll put it on double quotes. So exception type, exception detail. This is the exception properties. And the exception stage ఎలా యూజ్ చేస్తాం అనేది I will explain. No need to worry. So but what is the exception stage means? So this is the exception stage here. Double click on it. So we'll just here mention exception type and exception detail and then click on OK. That's it. And recover and then resume. There is no properties for recover. Just it is a recovering whatever the error is there, so that it will recovers the it will capture that particular error. So with the help of recover stage and resume it. So resume kuda manaku properties em undo, resume kuda this is a resume stage. Double click on it. So ikkada ena properties కనబడుతున్నాయి మనకి, there is no properties, right? So అంటే once recover చేసిన error ని మనం resume చేసుకుని మనం run చేయొచ్చు, right? So this is the block stage, exception, and then recover, and then resume. These are the 4 stages we are using for exception handling. So what are the stages we are using for exception handling? Block, exception, recover, and resume. That's good bit. Okay, right. So I'll move into another stage. నేను ఫ్లో వచ్చినప్పుడు మీరు ఎక్సెప్షన్ సినారియో ఎలా మనం రాయాలి, ఏం చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వాట్ ఆర్ ద ఎక్సెప్షన్ స్టేజెస్? Like exception stages means like block, exception, recover, and then resume. We have 4 stages we are using for exception handling. So block, exception, recover, resume. Okay, fine. And once read stage means suppose for example we have a page is there. Suppose దీన్ని మనం ఒకసారి లాంచ్ చేద్దాం. read ఎలా యూజ్ చేస్తాం అనేది నేను చెప్తాను. Okay. So we have a read stage. Read stage means we can read the data. అంటే read stage కన్నా ముందు మనం ఇంకోటి నేర్చుకోవాలి, వేరియబుల్ డిక్లరేషన్. సో వేరియబుల్ డిక్లరేషన్ అంటే డేటా ఐటమ్. దిస్ ఇస్ a data item. Okay, so what is the usage of data item? We can store the data in that particular variable. దీన్ని మనం వేరియబుల్ కాల్ అని అంటాం. అంటే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలన్నా, ఒక వేరియబుల్ ని కాల్ చేయాలన్నా మనం ఏం తీసుకుంటాం? Data item stage. This is a data item stage. See, this is a data item stage. So see ఇక్కడ ఈ data item stage ని తీసుకొచ్చాను, data item ని తీసుకున్నాం. సో డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే we have total 10 types of data types. 10 types of data types. ఏమున్నాయి చెప్పండి ఇక్కడ? డేట్ టైమ్, తర్వాత ఫ్లాగ్, నంబర్, పాస్వర్డ్, టెక్స్ట్, టైమ్ స్పాన్, ఇమేజ్, బైనరీ. Like that we have total how many data types? Total 10 types of data types, right? So date is nothing but just like a calendar. We have some calendar icon is there. We can declare the date here. So here we have initial value is there and then current value is there. So what is the purpose of initial value means we'll declare whatever the value is there. So variable value is there, so that value we can declare here. సో అంటే ఈ వేరియబుల్ దేనికోసం అంటే ఒక డేటాను మనం ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకుని వేరే చోట ఎక్కడైనా చేయాలన్నా డేటా ఐటమ్ వాడతాం. ఇది చాలా యూస్ఫుల్ అండి మనకి. డేటా ఐటమ్ అంటే దట్ ఈస్ వీఆర్ జస్ట్ లైక్ కాల్ ఇట్ ఇస్ ఎ వేరియబుల్ డిక్లరేషన్. అంటే మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలన్నా ఈ డేటా ఐటమ్ ని తీసుకుంటాం. లేకపోతే ఒక డేటా వచ్చిన డేటాను స్టోర్ అవుట్పుట్ డేటాను స్టోర్ చేసుకోవాలన్నా వీ కెన్ యూజ్ దిస్ డేటా ఐటమ్. అవుట్పుట్ స్టోర్ చేసుకోవాలన్నా డేటా ఐటమ్ వాడతాం. అండ్ దెన్ ఇన్పుట్ ఇవ్వాలన్నా సరే మనం ఏది యూజ్ చేస్తాం? ఈ డేటా ఐటమ్ స్టేజ్ యూజ్ చేస్తాం. ఓకే, రైట్. సో డేట్ వాల్యూస్ ఏదైనా డేట్ ఫంక్షన్స్ ఏమైనా వాడాలనుకుంటే వీ కెన్ యూజ్ హియర్. డేట్ విత్ టైం అంటే క్లాక్ కూడా మనకి కనబడుతుంది. వీ కెన్ గివ్ ద డేట్ టైం వాల్యూ హియర్. అండ్ దెన్ నెక్స్ట్ ఫ్లాగ్, ఇట్స్ గివ్స్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏదైనా ట్రూ డెసిషన్ మేకింగ్స్ ఉన్నాయి, అక్కడ ఆ వచ్చిన రిజల్ట్ మనం ట్రూ లో కానీ ఫాల్స్ లో కానీ స్టోర్ చేయాలి. లేకపోతే ఫస్ట్ టైం మనం
ట్రూ ఇవ్వాలి అంటే we can pass with the help of the data type like a flag. Number అంటే మనం any number we can give it in the initial value. So మన initial value is nothing but input value, current value is nothing but output value. మనకు వచ్చేది ఏమైనా ఉందనుకోండి అది ఎక్కడ స్టోర్ అవుతుంది, కరెంట్ లో స్టోర్ అవుతుంది. అంటే అవుట్పుట్ వచ్చేది ఏదైనా ఉంటే అది ఎక్కడ స్టోర్ అవుతుంది, కరెంట్ లో స్టోర్ అవుతుంది. ఇన్పుట్ ఏదైనా ఇస్తాం అనుకోండి దాన్ని మనం ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఎక్కడి నుంచి డిక్లేర్ చేయాలంటే ఇనీషియల్ వాల్యూ నుంచి డిక్లేర్ చేస్తాం. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో అది ఒకటి మీరు కొంచెం ఫోకస్ చేయండి, రైట్. అండ్ పాస్వర్డ్ కూడా అలాగే ఇనీషియల్ పాస్వర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. ఓకే, సో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. సో ఎప్పుడైనా మనం ఇన్పుట్ పాస్వర్డ్ ఎక్కడైనా ఇవ్వాలంటే ఏం చేస్తాం, ఇనీషియల్ వాల్యూలో ఇస్తాం. ఒకవేళ కరెంట్ వాల్యూ అంటే ఏంటి, దట్ ఈస్ వి కాల్ ఇట్ as a అవుట్పుట్ వాల్యూ. ఓకే, సో రైట్. అండ్ టెక్స్ట్, any kind of text. So చూడండి any kind of text we can give it. Alphanumeric values we can give it here. సో ఏదైనా ఇవ్వచ్చు మీరు, alphanumeric values ఏదైనా సరే మనం we can give it. And alphanumeric values are special characters or whatever it is, whatever text you need to pass, you just give as input. That means we need to declare in the initial value. So suppose for example output means output value that will be available in the current value. సో చూడండి అందుకని ఇక్కడ మనకి కరెంట్ వాల్యూ ఇప్పుడు మనం ఈ కరెంట్ వాల్యూ ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే ప్రాసెస్ రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ వాల్యూ వచ్చినప్పుడు అప్పుడు ఈ కరెంట్ వాల్యూ ఎనేబుల్ అవుతుంది, లేకపోతే ఇది డిజేబుల్ అనే కనబడుతుంది. చూడండి we cannot give the data here. ఓకే, ఇక్కడ మనం ఇవ్వలేము, అర్థమైందండి. ఇక్కడ కరెంట్ వాల్యూలో మనం డేటా ఏమి ఇవ్వలేము. ఎప్పుడు ఇవ్వగలం అంటే వెదర్ ద ప్రాసెస్ ఇస్ ఆన్ ద రన్నింగ్ స్టేజ్ ఆర్ ప్రాసెస్ రన్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడైనా చేయగలం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ వాల్యూ మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఆ కరెంట్ వాల్యూలో డేటా అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బట్ ఇన్ ద ఇనిషియల్ వాల్యూ వీ కెన్ డిక్లేర్ ద ఇన్పుట్ డేటా ఏదైనా సరే మనం వీ కెన్ డిక్లేర్ ఇట్. ఓకే, got it na. So and time is only just we have a clock, we need to just give the times, hours, minutes and seconds here. And suppose for example time span, here they're asking this kind of questions in the interview point of view. What is the difference between time and time span? Time ki time span ki difference enti data item lo aduguతారు basic ga. So then what is the difference between time and time span means, time means it's a clock here. So it's a hours, minutes and seconds. In the time span means we have days, including days also we have here, and hours, minutes and seconds. Time అంటే ఏంటంటే డే, అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఏ ఉంటుంది మనకి డిక్లేర్ చేయొచ్చు. టైం స్పాన్ లో ఏం డిక్లేర్ చేయొచ్చు మనం, డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్ కూడా డిక్లేర్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ అండ్ టైమ్ స్పాన్. Time span is nothing but days also we have included. So time is nothing but we have only hours, minutes and seconds. Got it? And image option is nothing but we can import the image. Suppose ఇక్కడ నుంచి మనం ఒక డేటా ఐటమ్ లో మనం ఒక ఇమేజ్ ని కూడా మనం కావాలంటే we can capture it. Suppose for example see ఇక్కడ ఇమేజ్ ని మనం వ్యూ చేయండి. Suppose so this is the image I have stored in the this is a binary image. See this image I can store in the I can store it here in the data item as a data type. ఇక్కడ image data type అంటే ఇలా మనం యూజ్ చేస్తాం. Binary is nothing but just like a binary values we can give here. Okay, and how many binary అనేది చాలా తక్కువ యూసేజ్ అండి మనకి. మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే డేటా ఐటమ్స్ లో, డేటా టైప్స్ లో ఎక్కువ ఏం వాడతాం అంటే డేట్ ఫంక్షన్స్ వాడతాం, డేట్ డేటా టైప్ వాడతాం, డేట్ టైం వాడతాం, ఫ్లాగ్, నెంబర్, పాస్వర్డ్, టెక్స్ట్, టైం స్పాన్, ఇమేజ్ కూడా చాలా రేర్ గా యూజ్ చేస్తాం. బట్ టైమ్ అండ్ టైం స్పాన్ అండ్ డేట్ టైం, ఫ్లాగ్, నెంబర్, పాస్వర్డ్, టెక్స్ట్, టైం. సో దీస్ ఆర్ ద డేటా టైప్స్ we are using in our regular development, right? సో ఇవి మనం యూజ్ చేసేది. సో ఇక్కడ ఎక్స్పోజర్ ఆప్షన్ ఉంది కదా అగైన్. సో నేను ఆల్రెడీ ఎక్స్పోజర్ ఆప్షన్ లో ఒక ఫీచర్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ, environment, right? So environment, so that is we call it as environment variable, right? So how we declare the environment variable? So in the system manager we have environment variables option is there. So in the process or studio, so just we are adding that variable, we are declaring the variable in the system manager
and then we just call the variable here. సపోజ్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన రైట్ క్లిక్ చేస్తే అక్కడ ఏ వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్ మనకి ఇక్కడ కనబడుతుంది. సో దట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్ వేరియబుల్. సో మనం ఏది యూజ్ చేయడం లేదు, ఓన్లీ డేటా ఐటమ్ వాడుతున్నాం. అంటే డేటా ఐటమ్ తీసుకున్నాం, ఇక్కడ ఇన్పుట్ డేటా అవుట్పుట్ డేటా ఇస్తాం. అప్పుడు ఎక్స్పోజర్లో ఏం పెడతాం, నన్ అని పెడతాం. ఓకే, విల్ జస్ట్ గివ్ ఇట్ యాజ్ ఎ నన్ హియర్. ఓకే, సో అండ్ అగైన్ స్టాటిస్టిక్స్, ఇది స్టోర్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ డేటా ఐటమ్ ఇన్ ద డేటాబేస్ ఫర్ రిపోర్టింగ్ పర్పసెస్. ఇది రిపోర్టింగ్ పర్పస్ తప్ప మనమైతే ఎక్కువ అసలు ఇది యూసేజ్ ఉండదు మనకి. ఓన్లీ దే ఆర్ సో ది హైయర్ మేనేజ్మెంట్ దే ఆర్ డిక్లేరింగ్ దిస్ స్టాటిస్టిక్స్ రిపోర్టింగ్ దానికోసం వాడతారు. అండ్ దెన్ సెషన్ వేరియబుల్ అంటాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ హియర్, ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్, global variable is we call it as a environment variable, and then again we have dynamic variable, static variable, dynamic variable, and then session variables, and then so dynamic variable is also call it as a environment variable. అక్కడెక్కడైనా మనం చేంజ్ చేసాం అనుకోండి, ఎన్వైరన్మెంట్ లో చేంజ్ చేస్తే సిస్టమ్ మేనేజర్ లోకి వెళ్ళి ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ లో చేంజ్ చేసాం అనుకోండి, అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఎనీ ప్రాసెస్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ we can use that variable, right? So that is a globally we can change it. So that is that environment variables, and then session variables, and then static variables. We have three kinds of variables. Static variable is nothing but fixed variable. So ikkada manam edaithe initial value lo declare chestamo danni static variable antam. Environment variables means that is a global variable we can declare in the system manager. And then session variable ante entante ee session variable ikkada declare chesam anukondi, అది ఎక్కడ కనబడుతుంది అంటే కంట్రోల్ రూమ్ లో కనబడుతుంది. సో అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాసెస్, నేను ఈ సెషన్ వేరియబుల్ గురించి కంట్రోల్ రూమ్ లో మనం ప్రాసెస్ రన్ చేసేటప్పుడు ఎలా కనబడుతుంది అనేది ఐ విల్ షో యూ. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ వేరియబుల్ వీఆర్ కాలింగ్ యాజ్ ద సెషన్ వేరియబుల్. ఓకే, అది నేను అప్పుడు చూపిస్తాను మీకు. యూ డోంట్ వరీ అబౌట్ దట్, యూ డోంట్ వరీ అబౌట్ దిస్ సెషన్ వేరియబుల్స్. సో బట్ వీ హ్యావ్ ఓన్లీ 3 kinds of variables: static variables, environment variables, and then session variables. ఓకే, సో ఇక్కడ ఈ డేటా ఐటమ్, ఇప్పుడు నేను ఎందుకు మీకు ఈ డేటా ఐటమ్ గురించి నేను అంత క్లియర్ గా చెప్తున్నా అంటే మనం వేరియబుల్ డిక్లరేషన్ కి ఇది మనకి ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని నన్లో పెట్టాను, అండ్ దెన్ ఐ విల్ చేంజ్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లీవ్ ఇట్ లైక్ దిస్. సో ఇప్పుడు మనం రీడ్ ఎందుకు చేస్తున్నాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద రీడ్ హియర్. సో నేను ఒక సింపుల్ ఏం చేస్తానంటే ఒక జస్ట్ ఎలిమెంట్ నేను ఐడెంటిఫై చేస్తా, ఎందుకంటే సో రీడ్ చేద్దాం మనం. సపోజ్ ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్గాట్ ఈమెయిల్ అనే వాల్యూని రీడ్ చేస్తున్నాను. అంటే రీడ్ చేస్తున్నానంటే ఏంటి, ఆ వాల్యూని మనం తెచ్చుకుంటున్నాం. ఓకే, సో ఎంటీ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ మోడల్లో అవి ఎప్పుడు కూడా అన్చెక్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడ ఇదే అట్రిబ్యూట్స్ ట్యూనింగ్ అంటే. సో ఎందుకు అన్చెక్ చేయాలి ఏంటి అనేది విల్ డిస్కస్ లేటర్, రైట్? సో సీ హియర్, ఇక్కడ ఎప్పుడైతే ఎంటీ వాల్యూస్ నేను అన్చెక్ చేశాను, అండ్ దెన్ ఐ చెక్ ద వాల్యూ హియర్. యా, సో ఇట్ ఈస్ హైలైట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ సింప్లీ ఐ రీడ్ దట్ పర్టికులర్ వాల్యూ. అంటే ఈ ఫర్గాట్ ఈమెయిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేద్దాం. హౌ టు రీడ్ హియర్? సో సి గో టు విత్ ద హెల్ప్ ఆఫ్ రీడ్ స్టేజ్. నేను ఇక్కడ ఏం చేశాను, ఒక రీడ్ స్టేజ్ తీసుకున్నాను. అండ్ అగైన్ నాకు స్టోరింగ్ చేయాలి అంటే వాల్యూ నేను స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి. అంటే ఏంటి, ఒక డేటా ఐటమ్ తీసుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రీడ్ చేస్తున్నాను. జస్ట్ ఐ రీడ్ ఇట్. సో లింక్ లైక్ దిస్, అండ్ దెన్ సో ఇక్కడ రీడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతాయి, దీని ప్రాపర్టీస్ ఓపెన్ అవుతున్నాయి. జస్ట్ ఓపెన్ ద ప్రాపర్టీస్ హియర్. ఇప్పుడు మనకి ఇక్కడ రీడ్ ఆల్రెడీ ఎలిమెంటే కదా, నేను అప్లికేషన్ మోడలర్ లో రీడ్ చేస్తా. సో జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేశాను. ఇక్కడ మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నాయి. గెట్ బౌన్స్, గెట్ కరెంట్ వాల్యూ, గెట్ డాక్యుమెంట్ URL, గెట్ డాక్యుమెంట్, అండ్ గెట్ HTML ప్రాపర్టీస్, గెట్ పాత్, గెట్ స్క్రీన్ బౌన్స్, లైక్ దట్ వీ హ్యావ్. సో ఇక్కడ మనం గెట్ టేబుల్ కూడా ఉంది, టేబుల్లో వాల్యూస్ కూడా గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, గెట్ కరెంట్ వాల్యూ. హియర్ వీ హ్యావ్ గెట్ కరెంట్ వాల్యూ. చూడండి, గెట్ కరెంట్ వాల్యూ. వాట్ ఇస్ దిస్, గెట్ కరెంట్ వాల్యూ అనే యాక్షన్ తీసుకున్నాను. తీసుకుని ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ అయ్యి ఉంది కదా. ఏ వేరియబుల్ డిక్లేర్ అయ్యి ఉంది, var 223. దాంట్లో కదా వాల్యూ, దానిలో స్టోర్ అవ్వాలి. నాకు వచ్చిన వాల్యూని దానిలో స్టోర్ చేయాలి. సో అందుకని ఏం చేస్తాను, జస్ట్ డ్రాగ్ చేసి ఎక్కడ డ్రాప్ చేస్తాను, ఇక్కడ డ్రాప్ చేస్తాను. జస్ట్ క్లిక్ ఆన్
ఓకే హియర్ అండ్ దెన్ వీ కెన్ రన్ ఇట్. ఇప్పుడు నాకు ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడికి స్టోర్ అవుతుంది చూడండి. జస్ట్ ఐ రన్ ఇట్. సో ఇక్కడ మనకి ఫర్గాట్ ఈమెయిల్ అనే వాల్యూని తీసుకొచ్చింది. ఫస్ట్ ఏం చేసాం మనం ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసాం, ఆ తర్వాత ఏ వాల్యూ అయితే రీడ్ చేయాలో దాన్ని ఐడెంటిఫై చేసాం. తర్వాత ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ రీడ్ స్టేజ్ వీ కెన్ రీడ్ ద డేటా ఇన్ దట్ పర్టికులర్ అప్లికేషన్. సో వాల్యూని రీడ్ చేయడానికి ఇక్కడ గెట్ కరెంట్ వాల్యూ అనే దాన్ని తీసుకున్నాం. సో ఇవి ఈ యాక్షన్స్ అనేవి డిపెండ్స్ అపాన్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అంటే గెట్ కరెంట్ వాల్యూ రావచ్చు, ఒక్కొక్కసారి గెట్ టెక్స్ట్ రావచ్చు, గెట్ టెక్స్ట్ అయినా సరే మనం వీ కెన్ క్యాప్చర్ ద డేటా. సో గెట్ కరెంట్ వాల్యూ తీసుకున్నాను అండ్ దెన్ వీ కెన్ గెట్ ద డేటా అండ్ దెన్ వీ కెన్ స్టోర్ ద డేటా ఇన్ ద డేటా ఐటమ్. అర్థమైందండి, ఇది రీడ్ స్టేజ్ యొక్క యూసేజ్ అన్నమాట. అండ్ దెన్ రైట్ స్టేజ్, సపోజ్ రైట్ ఎప్పుడు వాడతాం? సో ఈ వాల్యూనే ఈ ఫర్గాట్ ఈమెయిల్నే యూజర్ నేమ్ అనే దాంట్లో రైట్ చేయాలి. అంటే ముందు ఏం చేయాలి, మనం ఎలిమెంట్ క్యాప్చర్ చేయాలి. ఎలిమెంట్ క్యాప్చర్ చేద్దాం ఫస్ట్. సో జస్ట్ ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ ఎలిమెంట్ ఇన్ ద అప్లికేషన్ మోడలర్. సో జస్ట్ ఐడెంటిఫై ఇట్ అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని ఐడెంటిఫై చేశాను. కంట్రోల్ పట్టుకుని లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేశాను. సో లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఎలిమెంట్స్ అనేవి అట్రిబ్యూట్స్ క్యాప్చర్ అయ్యాయి. సో ఇక్కడ ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ మీద క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ ఆన్ ద మ్యాచ్. సో ఇక్కడ మనకి క్లిక్ ఆన్ ద మ్యాచ్ చేస్తే దానివల్ల యూజ్ ఏంటంటే ఇవన్నీ సార్ట్ అవుతాయి. ఒకసారి సార్ట్ అయిపోతాయి. సార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎంటీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్చెక్ ఇట్. ఎంటీ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా అన్చెక్ చేయండి. అండ్ దెన్ క్లాస్ నేమ్ ఆల్సో వీ కెన్ అన్చెక్ ఇట్. సో క్లాస్ నేమ్ డైనమిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఈక్వల్ కాదు కాబట్టి ప్రాపర్టీ, అందుకని అన్చెక్ చేస్తాం. సో ఇప్పుడు నేను అన్ని అన్చెక్ చేశాను. సో తర్వాత ఒకసారి హైలైట్ చేసి చూద్దాం. సో ఎస్, ఇట్ ఈస్ హైలైట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను జస్ట్ క్లిక్ ఆన్ ఓకే హియర్ అండ్ దెన్ అగైన్ ఇప్పుడు రైట్ చేద్దాం. సపోజ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఏమని యూజర్ నేమ్. సపోజ్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ దెన్ టేక్ ద డేటా ఐటమ్ స్టేజ్ తీసుకున్నాను, యూజర్ నేమ్ డిక్లేర్ చేస్తాను. సో దిస్ ఇస్ ద టెక్స్ట్ హియర్, టెక్స్ట్ ఇక్కడ పెడుతున్నాను అండ్ దెన్ వీ కెన్ గివ్ ద నేమ్. సపోజ్ VINODRPAAA. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద యూజర్ నేమ్. జస్ట్ ఐ క్లిక్ ఇట్ అండ్ దెన్ క్లిక్ చేశాను. ఇక్కడ దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు నేను ఇన్పుట్ వాల్యూ దేనిలో ఇస్తాను చెప్పండి, దేనిలో ఇచ్చాను? నేను ఇనిషియల్ వాల్యూలో ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, మనం ఇందాక అవుట్పుట్ వాల్యూ వచ్చింది కదా, అవుట్పుట్ వాల్యూ దేనిలో స్టోర్ అయింది? కరెంట్ వాల్యూలో స్టోర్ అయింది. సో వీ హ్యావ్ టు స్టోర్ ద ఎలిమెంట్ ఇన్ ద కరెంట్ వాల్యూ, రైట్? So just link it, just link like this and double click on it and then we can just drag and drop the element and then ఏ వాల్యూ మనం ఇక్కడ పాస్ చేయాలంటే, సో ఆల్రెడీ ఇక్కడ యూజర్ నేమ్ అని ఇచ్చాం కదా, ఆ వాల్యూని ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తాను చూడండి. సో హౌ ఐ విల్ రన్ ఇట్. సో see here, okay, just a minute, చిన్నది చేస్తాను అప్పుడు మీకు ఇది జనరల్గా అంటే యాక్టివేట్ చేస్తాం మనం. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ మనం దీనికోసం చూపిస్తున్నాం కాబట్టి రన్ అవుతుందో లేదనేది దానికోసం. ఓకే, సో జస్ట్ రన్ చేసి చూస్తున్నాను చూడండి. ఇప్పుడు రన్ చేశాను. జస్ట్ ఎలిమెంట్ 3 కాదా, ఆల్రెడీ రైట్ చేసిందండి. సారీ, అది మనకు కనబడలేదు, జనరల్ గా రైట్ చేసింది. మళ్ళీ తీసేస్తాను, మళ్ళీ వీ కెన్ చెక్ ఇట్. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం. రన్ చేసి రైట్ చేసింది బట్ మనకు కనపడలేదు. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బాట్ రన్ చేసి ఉంటుంది, రైట్ చేసింది. ఓకే, గాట్ ఇట్, ఫైన్, అర్థమైందండి. సో లైక్ వీ కెన్ యూజ్ ద రైట్ స్టేజ్ అండ్ navigate stage means, so this is a very important stage. సపోజ్ ఇప్పుడు నేను రైట్ చేశాను, ఇక్కడ క్లిక్ చేయాలి, దీని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ నావిగేట్ స్టేజ్. క్లిక్ చేయాలన్నా గ్లోబల్ మౌస్ క్లిక్ సెంటర్ కానీ, సో ఏదైనా సరే మనం వీ కెన్ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలన్నా గ్లోబల్ మౌస్ క్లిక్ సెంటర్, డబుల్ క్లిక్ చేయాలన్నా, డ్రాగ్ చేయాలన్నా, డ్రాప్ చేయాలన్నా, ఫోకస్ చేయాలన్నా, అంటే ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఆ ఎలిమెంట్ మనం ఫోకస్ చేయాలి, ఆ ఎలిమెంట్ మనం హైలైట్ చేసుకుని అప్పుడు ఆ ఎలిమెంట్ ఉంటే కంటిన్యూ అవ్వాలి. సో దట్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఆల్సో వీ కెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నావిగేట్ స్టేజ్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్. సో ఫోకస్ చేయాలన్నా, నావిగేట్, సెలెక్ట్ ఐటమ్, అంటే సెలెక్ట్ ఐటమ్ దేనికి వాడతాం అంటే డ్రాప్ డౌన్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ డ్రాప్ డౌన్ లో మనం వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక వాల్యూని సెలెక్ట్ చేయాలి, అప్పుడు మనం ఇక్కడ ఐటమ్ టెక్స్ట్ అయ్యి ఇస్తాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్ట్ ఐటమ్ వీ కెన్ ఐడెంటిఫై ద డ్రాప్ డౌన్ ఎలిమెంట్స్. డ్రాప్ డౌన్ లో ఉన్న లిస్ట్ ఐటమ్స్ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయాలంటే సెలెక్ట్ ఐటమ్ వాడతాం. అలాగే వెరిఫై,
అంటే ఎలిమెంట్ ఉందా లేదనేది చూడాలి అంటే వెరిఫై వాడతాం. సో లైక్ దట్ వీఆర్ యూజింగ్ నావిగేట్ స్టేజ్ అన్నమాట. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ద నావిగేట్ స్టేజ్. అంటే ఒక బటన్ ని క్లిక్ చేయాలన్నా, ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ క్లిక్ చేయాలన్నా, డ్రాగ్ చేయాలన్నా, డ్రాప్ చేయాలన్నా, లేకపోతే ఫోకస్ చేయాలన్నా, యాక్టివేట్ చేయాలన్నా, సో ఆల్ దీస్ థింగ్స్ వి విల్ యూస్ నావిగేట్ స్టేజ్. ఓకే, సో నెక్స్ట్ పేజ్ అంటే ఇక్కడ మనం ఒక పేజ్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ దట్ పేజ్ మీన్స్ సో వీ కెన్ టేక్, సో సీ హియర్ ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ రిఫరెన్స్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ పేజ్. ఒక కొత్త పేజ్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ రిఫరెన్స్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ పేజ్ అన్న, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు నేను కొత్త పేజ్ నేను ఇక్కడ కాల్ చేసుకోవాలనుకుంటే అది ఇక్కడ వీ కెన్ కాల్ ఇట్ అనమాట. సో చూడండి, అంటే ఏ పేజ్ విత్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్ ఓన్లీ, ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న పేజ్ ఏదైనా సరే మనం ఇక్కడ మళ్ళీ కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను లాంచ్ అనే దాన్ని కాల్ చేశాను, లాంచ్ అనే దాన్ని కాల్ చేసి దాన్ని రన్ చేద్దాం, చూద్దాం ఒకసారి. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ పేజ్కి వెళ్తుంది. చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తాను. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ దెన్ F10 F11 ప్రెస్ చేస్తే ఎక్కడికి వెళ్ళింది చెప్పండి, లాంచ్ పేజ్కి వెళ్ళింది. ఫస్ట్ లాంచ్ పేజ్కి వెళ్ళిన తర్వాత, లాంచ్ అయిన తర్వాత అప్లికేషన్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది, అగైన్ గో టు ద మనం ఎక్కడైతే డిక్లేర్ చేసుకున్నామో ఆ పేజ్ దగ్గరికి వస్తుంది. చూడండి ఒకసారి, చూడండి ఎక్కడికి వచ్చింది మళ్ళీ, అంటే ఇది లాంచ్ పేజ్ లోకి వెళ్ళి ఆ పేజ్ ని కాల్ చేసి తర్వాత నెక్స్ట్ వీఆర్ కాలింగ్ పర్పస్ ద పేజ్, అంటే పేజ్ రిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ ఈ పేజెస్ ఏ పేజ్ అయినా సరే మనం వీ కెన్ కాల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పేజ్ స్టేజ్. ఓకే, సో ఈ రోజు ఏమి నేర్చుకున్నా చెప్దాం, ఒకసారి ఏ స్టేజ్ చూద్దామో ఒకసారి చూద్దాం, తర్వాత రేపు రిమైనింగ్ స్టేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏ స్టేజెస్ నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. పాయింటర్, ఓకే, పాయింటర్ స్టేజ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ ఈ 4 స్టేజెస్ డిస్కస్ చేసాం, బ్లాక్, ఎక్సెప్షన్, రికవర్, రెజ్యూమ్. ఈ 4 స్టేజ్ దేనికోసం వాడతాం, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పర్పస్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకే స్టేజ్ డిస్కస్ చేసాం మనం, పాయింటర్. ఓకే, సో తర్వాత లింక్ కదా, నెక్స్ట్ వాట్ ఇస్ ద లింక్ స్టేజ్. అండ్ తర్వాత నెక్స్ట్ ఏ స్టేజ్, రీడ్ స్టేజ్ కూడా డిస్కస్ చేసాం. తర్వాత రైట్ స్టేజ్ డిస్కస్ చేసాం. అండ్ దెన్ నావిగేట్. ఓకే, తర్వాత డేటా ఐటమ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేసాం చెప్పండి, ఇంకేం డిస్కస్ చేసాం మనం. సో హియర్ పాయింటర్, లింక్, బ్లాక్ స్టేజ్ ఆల్రెడీ, రీడ్, రైట్, నావిగేట్. సో అండ్ పేజ్ ఆల్సో, పేజ్ లో మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేజ్ గురించి. ఎక్సెప్షన్, రికవర్, రెజ్యూమ్ అండ్ దెన్ ఫర్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అండ్ యాంకర్, సింపుల్ ఒకసారి చూసేద్దాం చిన్న. యాంకర్ దేనికోసం వాడుతున్నాం అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఎక్కడైనా మనం ఒక లింక్ చేసుకోవాలండి, ఇక్కడ నుంచి ఇక్కడ లింక్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ లింక్ చేయాలి, అప్పుడు మనం జస్ట్ లైక్ ఏ కనెక్టర్. యాంకర్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఏ కనెక్టర్. దెర్ ఇస్ నో ప్రాపర్టీస్. ఈ దీని మీద డబుల్ క్లిక్ చేసినా మీకు ఏ ప్రాపర్టీస్ కనబడవు. అలాగే నోట్ అంటే ఏదైనా కామెంట్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి, వీ కెన్ యూజ్ ద కామెంట్స్ పర్పస్ అన్నమాట. కామెంట్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఏదైనా మనం మధ్యలో మెయింటైన్ చేయాలి, ఎక్కడైనా కామెంట్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా డిస్క్రిప్షన్ మెయింటైన్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద కామెంట్స్ నోట్ స్టేజ్ వాడతాం. దీనికి కూడా మనకి ప్రాపర్టీస్ ఏమన్నా, జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ కావాలంటే డిక్లేర్ చేసుకోవచ్చు, వీ కెన్ డిక్లేర్ ద టెక్స్ట్ హియర్. ఓకే, సో అంటే ఇప్పుడు మనం యాంకర్ కూడా మనం నేర్చుకున్నాం. అండ్ దెన్ నోట్ కూడా చూసాం. ఓకే, నోట్ స్టేజ్. అండ్ ఇంకేమున్నాయి, సింపుల్ గా ఉన్నాయి ఏంటంటే యాంకర్. ఎండ్ స్టేజ్ తెలుసు కదా మనకి, ఎప్పుడైనా మన ప్రాసెస్ ని ఎండ్ చేయాలంటే వీ కెన్ స్టార్ట్ అనేది బై డిఫాల్ట్ వస్తుందండి. స్టార్ట్ యాక్షన్ బై డిఫాల్ట్ ఉంటుంది. ఏ పేజ్ క్రియేట్ చేసినా, ఏ కొత్త న్యూ పేజ్ క్రియేట్ చేసినా సరే మనకి చూడండి, సపోజ్ స్టార్ట్ ఎండ్ కామన్ గా ఉంటాయి. ఇంకెక్కడైనా వేరే ఎండ్ వాడాలి అంటే ఇంకొక చోట కూడా ఫ్లో ఎండ్ చేయాలనుకుంటే వీ కెన్ టేక్ ద ఎండ్ స్టేజ్. ఓకే, ఫ్లో ఎండ్ చేయాలంటే వీ కెన్ టేక్ ఎండ్ స్టేజ్. సో ఎండ్ స్టేజ్ గురించి కూడా మనం డిక్లేర్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, సింపుల్ అన్ని ఒకసారి చెప్తాను. రిమైనింగ్ ఏమైనా మన కొంచెం లూప్, కలెక్షన్, మల్టికల్ చాయిస్, డెసిషన్, యాక్షన్. ఓకే, సో ఇంకా మనం ఈ యాక్షన్ స్టేజ్ దేనికి వాడతాం అంటే, యాక్షన్ స్టేజ్ అంటే దీనిలో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా, సపోజ్ సమ్ అదర్ బిజినెస్ ఆబ్జెక్ట్ ఏదైనా కాల్ చేయాలంటే వీ కెన్ కాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్షన్ స్టేజ్. అంటే సపోజ్ ఇక్కడ కొన్ని ఇంటర్నల్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో దానిలో ఉన్న యాక్షన్ కాల్ చేయాలంటే ఈ యాక్షన్ స్టేజ్ వాడతాం. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో నీడ్ టు వరీ. సో టుడే వాట్ ఆర్ ద స్టేజెస్ వీ హావ్ డిస్కస్డ్ హియర్ మీన్స్, సో దీస్ ఆర్ ద స్టేజెస్. బ్లాక్ స్టేజ్ గురించి, ఎక్సెప్షన్, రికవర్, రెజ్యూమ్, పాయింటర్, లింక్, ఓకే, రీడ్,
read, write, navigate, data item, anchor, node, end. These are the stages we have discussed in this class. So tomorrow we will discuss the remaining stages, and then after that we'll start just like a flow, kind of small flow ఎలా క్రియేట్ చేస్తామనేది నేను చెప్తాను. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ, ఆర్ టుడే ఐ విల్ క్విట్ ది సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కొత్త క్లాస్ క్విట్ చేద్దాం. Nothing from my side, no? Yeah, and thank you, Panindra. Usha and some more Sagarika. So Khalil and No doubts. okay, then just practice it. So how to create a object and how to create page, and then what is the how to create a data item. So data item nela తీసుకుంటాం, what is the usage of data item. So all these things just see it once. From tomorrow onwards, build the flow. So I'll discuss the remaining stages, and after that we'll start to develop one flow. Small flow will okay. So మనం చిన్న నెమ్మదిగా ఫ్లో బిల్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఓకే. సో ఆల్ మీరందరూ కూడా ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్ కి ల్యాప్టాప్స్ రెడీ పెట్టుకోండి, నేను మీ చేత చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను ఒక స్టెప్ చేసిన తర్వాత మీరు కూడా ఒక స్టెప్ ఎగ్జిక్యూట్ చేయండి. నేను ఫస్ట్ ఫ్లో చెప్తాను, తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయండి, చిన్న స్టెప్. ఆ తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ వర్కౌట్స్ అంటారా, అంటే ప్రాక్టీస్ అంటారా, నేను తర్వాత మీకు ఒక అసైన్మెంట్ లాగా డైలీ ఇస్తాను. సో అసైన్మెంట్స్ మీరు క్లియర్ చేయండి. And if you have any questions, you are asked in the next class. If you have any doubts also, we can clarify it. Okay, yeah, thank you so much. Thanks for your time, and then I'll stop recording today, and then tomorrow we'll continue the class at the same time at 7 o'clock, right? Yeah. Thank you so much. Thank you.